పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభోత్సవం చేశారు. తరువాత సంక్రాంతి సంబరాలలో పాల్గొని భోగి మంటలు వెలిగించి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ దాసరి కృష్ణ, పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి చొరవతో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం కావడం శుభ పరిణామమని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, ఉండి పిహెచ్సి డాక్టర్ సునంద, వాండ్రం సర్పంచ్ దాసరి కృష్ణ, నారాయణరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారు, రెడ్డి గారు ఒకసారి ఇచ్చోండి. కృష్ణ గారు ఇంకెనకరండి. మిమ్మల్ని చూపించి మేము హెల్త్ సెంటర్ గతంలో గత ప్రభుత్వం ఒక పునాది లెవెల్లోనే ఆపేస్తే రైతు భరోసా కేంద్రం ఇది సర్పంచ్ కృష్ణ చొరవతో ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు పారిశ్రామికవేత్త, ఆయన సహకారం, కనుమూరు రామకృష్ణరాజు గారు సహకారంతో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళే టేకప్ చేసి పూర్తి చేయటం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇంతకుముందు కూడా ఒక 3 గ్రామాల్లో లోకల్ డోనర్స్తో ఈ హెల్త్ సెంటర్లు ఈ రకంగా పూర్తి చేయడం జరిగింది. ఇదే కాకుండా రైతు భరోసా కేంద్రం కూడా ఆల్మోస్ట్ పునాదుల్లో అది కూడా ఆగిపోతే దాన్ని కూడా ఈ టీం టేకప్ చేసి త్వరలో ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. రాబోయే 30-40 రోజుల్లో ఉగాదికి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. వాండ్రం గ్రామంలో పారిశ్రామికవేత్తలు, సర్పంచ్, ప్రజలు తీసుకున్న ఈ చొరవ, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలన్న ఈ చొరవ ప్రతి గ్రామం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.